బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ తరపున ఎంపీగా గెలుపొంది ప్రజలకు 10 ఏళ్ల పాటు సేవ చేశారని, ఇక బ్రేక్ తీసుకుంటారని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఇవాళ ఆయన గుంటూరులో వీడ్కోలు సభను నిర్వహిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన బిజినెస్ పై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. 10 ఏళ్ల పాటు ప్రజలకు అవిశ్రాంతంగా సేవ చేశారని, ఒక బ్రేక్ తీసుకుంటానని అన్నారు. భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తే తిరిగి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. Legislative branch is not a full-time job, and it's not something that you'd have to be in continuously. Now I'm taking a break to look after my family and look after my business. Malla avakasam vaste malla vacheddaniki ready ga undanani anukuntunnaanu. 2 years back my father retired ayinaru chairman ga naaku baadhyathalu periginayi dani valla, and business route తీసుకున్నా కూడా ఇప్పుడు మా గురించి మీకు తెలిసిందే. అమర్ రాజా is there to serve the country. టీడీపీ తరపున ఎంపీగా గెలుపొంది ప్రజలకు 10 ఏళ్ల పాటు సేవ చేశారని, ఇక బ్రేక్ తీసుకుంటారని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఇవాళ ఆయన గుంటూరులో వీడ్కోలు సభను నిర్వహిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన బిజినెస్ పై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. 10 ఏళ్ల పాటు ప్రజలకు అవిశ్రాంతంగా సేవ చేశారని, ఒక బ్రేక్ తీసుకుంటారని అన్నారు. భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తే తిరిగి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజేంద్ర. స్వాతి, గుంటూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత గల్లా జయదేవ్ అంటే నేను ఇకపై రాజకీయాల్లో కొనసాగనని చెప్పేసి కూడా ఇవాళ తేల్చి చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పి ప్రకటించారు. ఇవాళ గుంటూరులో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నేతలకు గల్లా జయదేవ్ ఆత్మీయ విందించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని చెప్పి ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో అంటే 2 పర్యాయాలు అంటే కంటిన్యూగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా కూడా ఉంటున్నారు ఆయన. గుంటూరు ప్రజలకు ఆయన సేవలు అందిస్తున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడే గల్లా జయదేవ్. తన తల్లి తర్వాత రాజకీయాల్లోకి గల్లా జయదేవ్ అడుగు పెట్టారు. వ్యాపారవేత్తగా రాణిస్తూనే ఎంపీగా రాష్ట్ర ప్రజలకు సేవ చేశారు. ఆయనకు అమర రాజా బ్యాటరీస్ కంపెనీతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. సినీ నటుడు కృష్ణ పెద్దలుడు హీరో మహేష్ బాబు గల్లా జయదేవ్ స్వయాన బావగారు. మహేష్ బాబు సోదరి భర్త. అంటే ఎంపీగా 2 పర్యాయాలు గెలుపొందిన గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరులో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే రాజేంద్ర, మరి భవిష్యత్తులో మళ్ళీ తిరిగి అవకాశం వస్తే పోటీ చేస్తారంటారా? అంటే మనకు గత కొద్ది రోజుల నుంచి వచ్చిన సమాచారంతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా వచ్చిన సమాచారం ఏంటంటే గల్లా జయదేవ్ వైసీపీలోకి వెళ్తారు, గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేస్తారనేది మనకు వచ్చిన సమాచారం. కానీ ఇవాళ అసలు రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకుంటున్నా అని చెప్పేసి కూడా ఈరోజు డైరెక్ట్ బాహాటంగానే ప్రకటించారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.